ఆ యువకుని పేరు పవార్. ఆ యువకుడు స్వామివారు అక్కడున్నన్ని రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు. మహాస్వామివారు ఆ యువకుని భక్తికి, సేవా నిరతికి ఎంతో ప్రీతి చెందారు. అక్కడ విడిది ముగియబోతుండగా స్వామివారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో, ఈ యువకుడిని నాతో తీసుకొని వెళ్ళనా అని అడిగారు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామి వారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు, మహాస్వామి వారిని సేవించబోతున్నాడు అని ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే ఆ భూస్వామి సంతోషంగా, మీతో తీసుకువెళ్ళండి. ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు.